ఒక చిన్న ద్వీపంలో పుట్టిన ఒక సాధారణ బాలుడు ఏకంగా ఒక దేశాన్ని నడిపించే స్థాయికి ఎలా ఎదిగాడు ఊహించగలరా? అవును, ఈరోజు మనం ఆ అద్భుతమైన ప్రయాణం గురించే తెలుసుకోబోతున్నాం. చూశారుగా ఈ మాటలు, కష్టపడి పనిచేయటంతో కలిసిన కలలు ఒక దేశాన్ని మార్చగలవు. ఇదేదో మాట వరసకి చెప్పింది కాదు. డాక్టర్ కలాం జీవితానికి ఇది అక్షరాలా సరిపోతుంది. అసలు కలలు, వాటిని నిజం చేసుకోవడానికి పడే తపన, ఇదే కదా ఆయన జీవిత సారం. ఈరోజు మనం చూసేది కూడా ఆయన జీవితంలోని ఈ స్ఫూర్తి గురించే. అసలు చూడండి, ఒక చిన్న ద్వీపంలో పేపర్లు అమ్ముకునే కుర్రాడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రెసిడెంట్ అవడం వింటుంటేనే గూజ్బంప్స్ వస్తున్నాయి గదా. సరే, మరా ప్రయాణం ఎంతద్భుతంగా సాగిందో కాస్త లోతుగా చూద్దాం. అయితే ప్రతి గొప్ప కథకు ఒక ఆరంభం ఉంటుంది కదా. కలాం గారి కథ ఎక్కడ మొదలైందంటే ఆయన బాల్యంలో ఆయన్ని తీర్చిదిద్దిన పరిస్థితిలోనే. ఆయన పుట్టింది అక్టోబర్ 15, 1931 రామేశ్వరంలో. ఒక నిరుపేద తమిళ ముస్లిం కుటుంబం వాళ్లది. వాళ్ల నాన్నగారు జైనుల్లాబ్దీన్ ఒక పడవ నడుపుకునేవారు. కుటుంబానికి ఆసరాగా ఉండాలని చిన్న కలాం తెల్లవారుజామునే లేచి పేపర్లు పంచేవారు. ఆలోచించండి, ఆ చిన్న వయస్సులోనే ఎంత బాధ్యత! బహుశా ఆ కష్టాలేనేమో ఆయనలో అంత పట్టుదల, వినయం నింపాయి. టీచర్లేమనేవారంటే, అబ్బాయి చాలా తెలివైనోడు, కష్టపడతాడు అని. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. స్కూల్లో ఆయన మార్కులు యావరేజ్గానే ఉండేవట. అయినా సరే నేర్చుకోవాలన్న ఆరాటం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే పిచ్చి. గంటల తరబడి వాటితోనే కుస్తీ పట్టేవారట. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక పెద్ద కల ఉంటుంది కదా. మరి కలాంగారి జీవితాన్ని ఒక మలుపు తిప్పిన ఆ పెద్ద కల ఏంటో తెలుసుకోవాలనుందా? ఆయన కల ఏంటో తెలుసా? ఒక ఫైటర్ పైలట్ అవ్వాలని. దానికోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్స్ కూడా రాశారు. క్వాలిఫైర్స్లో ఆయనకొచ్చిన ర్యాంక్ 9. కానీ అక్కడున్న పోస్టులు మాత్రం కేవలం 8. అంతే. ఒకే ఒక్క ర్యాంకుతో తన కలను చేజార్చుకున్నారు. అది ఆయన జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద నిరాశ. కాని ఒక్కోసారి ఓటమి కూడా మంచికే అంటారు కదా. ఆ ఓటమే ఆయనను మరో గొప్ప దారివైపు నడిపించింది. ఆ పైలట్ కల చెదిరిపోయింది, కాని దేశానికి సేవ చెయ్యాలన్న కల మాత్రం చెదిరిపోలేదు. అందుకే ఆయన మరో దారినెంచుకున్నారు. ఆ దారే ఆయన్ని భారతదేశపు మిస్సైల్ మ్యాన్గా మార్చింది. అసలు ఆయన ప్రస్థానం ఎలా సాగిందో చూడండి. మొదట డిఆర్డీఓలో సైంటిస్టుగా చేరారు. అక్కడ్నుంచి ఇస్రోకి వెళ్లి మన దేశపు మొట్టమొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే SLV-3కి ప్రాజెక్ట్ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత ఏకంగా IGMDPకే నాయకత్వం వహించి చివరికి ప్రధానమంత్రికి చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్గా కూడా పనిచేశారు. ఈ ప్రయాణంలో రోహిణి శాటిలైట్ని సక్సెస్ఫుల్గా ఆర్బిట్లో పెట్టడం ఆయన కెరీర్లో ఒక పెద్ద మైలురాయి. సరే, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎందుకంటారో తెలుసా? బ్యాలిస్టిక్ మిస్సైల్ అంటే ఏంటంటే చాలా దూరంలో ఉన్న టార్గెట్ని కూడా కొట్టగల పవర్ఫుల్ రాకెట్ అన్నమాట. కలాం గారి లీడర్షిప్లో తయారైనవే అగ్ని, పృథ్వీలాంటి మిస్సైల్స్. ఇవి మన దేశ రక్షణ వ్యవస్థను ఎక్కడికో తీసుకెళ్లాయి. మన దేశానికి ఒక రకమైన న్యూక్లియర్ షీల్డ్ ఇచ్చి ప్రపంచ దేశాల సరసన నిలబెట్టాయి. ఇంత గొప్ప పని చేశారు కాబట్టే ఆయన మిస్సైల్ మ్యాన్ అయ్యారు. ఆయన పని కేవలం మిసైల్స్తో ఆగిపోలేదు. 1998లో మన దేశం చేసిన పోఖ్రాన్-2 న్యూక్లియర్ టెస్ట్లో కూడా ఆయనదే కీ రోల్. ఆ టెస్టులు సక్సెస్ అవడంతో కలాం గారు దేశంలోనే టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్గా ఫేమస్ అయిపోయారు. ఒక సైంటిస్ట్, దేశ ప్రథమ పౌరుడు. ఎలా? ఇప్పుడు మనం ఆయన ప్రయాణంలో మరో ముఖ్యమైన అధ్యాయంలోకి వెళ్తున్నాం. ఈ ఫేజ్ ఆయన్ని కేవలం ఒక సైంటిస్టుగా కాకుండా దేశం మొత్తం గర్వించే ఒక ఐకాన్గా మార్చేసింది. 2002లో ఒక అద్భుతం జరిగింది. నిజంగా అద్భుతమే. అప్పటి రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ రెండు పార్టీలు కలిసి ఆయన ప్రెసిడెంట్ అవ్వాలని సపోర్ట్ చేశాయి. మన దేశ రాజకీయ చరిత్రలో ఇది చాలా అరుదు. అంటే ఆయనకు పార్టీలకు అతీతంగా ఎంత గౌరవం ఉండేదో ఆలోచించండి. అలా 2002లో భారతదేశ 11వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలోనే అత్యున్నత పదవిని చేపట్టిన మొట్టమొదటి సైంటిస్ట్ కూడా ఆయనే. ఆయన్ని అందరూ ప్రేమగా ప్రజల రాష్ట్రపతి అని పిలుచుకునేవారు. ఎందుకంటే రాష్ట్రపతి భవన్ తలుపుల్ని సామాన్యుల కోసం తెరిచారు. ముఖ్యంగా యూత్తో ఆయనకున్న కనెక్షన్ అద్భుతం. అందుకే ఆ పేరు. సరే, ఆయన ప్రెసిడెంట్గా రిటైర్ అయ్యాక కూడా ఆయన లెగసీ మాత్రం ఎప్పటికీ నిలిచిపోయింది. ఇండియాపైనే కాదు, ప్రపంచంపై కూడా చెరగని ముద్ర వేసింది. దాని గురించే ఇప్పుడు చూద్దాం.
పదవి అయిపోగానే ఆయన ఏం చేశారో తెలుసా? తన మొదటి ప్రేమ దగ్గరికి, అంటే టీచింగ్ దగ్గరికి వెళ్ళిపోయారు. దేశంలోని ఎన్నో టాప్ ఇన్స్టిట్యూట్స్లో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు. విద్యార్థులతో తన నాలెడ్జ్ని పంచుకున్నారు. ఆయన ఎప్పటికీ టీచరే మరి. ఆయన లెగసీ ఎన్నో రకాలుగా మనతోనే ఉంది. దేశ అత్యున్నత అవార్డు భారతరత్న వచ్చింది. ఆయన పుట్టినరోజుని వరల్డ్ స్టూడెంట్స్ డేగా జరుపుకుంటాం. అంతెందుకు, నాసా వాళ్ళు స్పేస్లో కనుక్కున్న ఒక కొత్త బ్యాక్టీరియాకే ఆయన పేరు పెట్టారంటే చూడండి. వీలర్ ఐలాండ్కి అబ్దుల్ కలాం ఐలాండ్ అని పేరు మార్చారు. ఇంత సాధించినా జీవితాంతం బ్రహ్మచారిగా, శాకాహారిగా చాలా సింపుల్ లైఫ్ గడిపారు. ఆయన చనిపోయాక మిగిలినవి కొన్ని పుస్తకాలు, బట్టలు మాత్రమే. ఆయన గొప్పతనం అదే. ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఒకే ఒక జీవితంలో సైన్స్ని, స్పిరిచువాలిటీని, దేశసేవని ఇంత పర్ఫెక్ట్గా ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఇది ఆయన అసాధారణ ప్రయాణం మనందరి ముందుంచిన ఒక పెద్ద స్ఫూర్తిదాయక